నాస్తికుడొకడు అడవిలో దారి తప్పి తిరుగుతుండగా పులి గాండ్రింపు విని పొదమాటును దాక్కుని పరమేశ్వరా నన్ను రక్షించు అనుకుని మళ్ళా దేవుడే లేనప్పుడు నన్నెలా కాపాడుతాడు అనుకుంటాడు. వెంటనే అక్కడికి ఒక బాణం దూసుకొని రావడంతో పెద్ద కేక వేస్తాడు. దాంతో వేటగాడు వచ్చి ఇక్కడికి ఒక కుందేలు వచ్చిందా అని అడుగుతాడు. రాలేదని చెప్పి ఆ వేటగాడిని నాకు దారి చూపించమని అడుగుతాడు. దారిలో నేను అసలు దేవుణ్ణే నమ్మను, నన్ను కాపాడింది మనిషే కానీ దేవుడు కాదు కదా అంటాడు. దానికి మా మన్యంలో నన్ను మించిన వేటగాడు లేడు, కానీ ఆ కుందేలు గంట నుంచి నన్ను పరిగెత్తించి నీ దగ్గర మాయమైంది, ఇదంతా శివలీల అంటాడు వేటగాడు. నాస్తికుడు ఇంత లీల చేసే బదులు శివుడే వచ్చి నాకు సాయం చేయొచ్చు కదా అనడంతో వేటగాడు మీరు హోటల్కి వెళ్తే సర్వర్లు వడ్డిస్తారు కానీ యజమాని కాదు కదా అంటాడు. అంటూ ఆ నాస్తికుడు వెళ్లాల్సిన దారిని చేతితో చూపిస్తాడు. ఈ వేటగాడికి ఏదైనా బహుమతి ఇవ్వాలని బ్యాగులోంచి తీసేలోపు వేటగాడు మాయమవడంతో నిజాన్ని గ్రహించిన నాస్తికుడు ఇదే కదా శివలీల అనుకుంటాడు. ఇంతకీ ఆ నాస్తికుడి పేరు శివకేశవ.